అమ్మవారి గుడిలో ఓ గుర్తు తెలియని దుండగుడు వినూత్న చోరీకి పాల్పడ్డాడు. గుడిలో దైవ భక్తిని ప్రదర్శిస్తూ అమ్మవారి మంగళసూత్రం మాయం చేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి కనకదుర్గ దేవాలయంలో ఘటన చోటు చేసుకుంది. భక్తితో దండ పెట్టుకుని కర్ర సహాయంతో అమ్మవారి మెడలో 3 తులాల మంగళసూత్రం అపహరించిన తతంగం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఉత్సవాలు జరుగుతాయి. మొన్న వసంత పంచమి రోజు ఉత్సవం జరిగింది. అమ్మవారికి తాడు అందరి చందాల మీదనే నేను తాడు చేయించాను. అది మొన్న సోమవారం 4:30కి వచ్చి కర్రబట్టి అతను తీసేసుకున్నాడు. ఎంతో కష్టపడి చేసినాము. అది పోలీస్ కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏమంటే రికవర్ చేస్తామమ్మా, మీకు ఏమి ఇబ్బంది లేదు, 90% 99% నేను పట్టుకుంటాను, నా తల్లి లాంటి దాన్ని, మీరు నాకైతే చాలా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా, స్టాఫ్ కానీ వాళ్ళు కానీ నాకైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను వస్తున్నమ్మ గుడి దగ్గర ఉన్నారా అని అన్నారు ఎస్ఐ గారు, సిఐ గారు. ఉన్నా అని చెప్పాను. వాళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు. బస్కి వెళ్ళిపోయాడు, మాస్క్తో వచ్చాడు, మాస్క్తోనే బస్సులో ఎక్కాడు. బిఎన్ రెడ్డికి పోయి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు అయితే వదులుతలేరు. దొరికితే సంతోషం. 3 తులాలు ఏమేమి పోయింది? ఒక పుస్తల తాడు, 2 తులాల చైను, 30 తులం పుస్తలు, గుండ్లు 2 గుండ్లు, ఒకటి మధ్యలో గొట్టం ఉంటుంది. మొత్తం టోటల్ 3 తులాలు. 3 తులాలు. ఈ